వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సాయిక. ఈ రోజు మన ప్రైమ్ 9 స్టూడియోలో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అసలు టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అని ఉంటాయి. సో అవి ఏ విధంగా డివైడ్ అవుతాయి అండ్ అది ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మనం జాయిన్ అవ్వాలి అంటే దాని గురించి మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. మనం రెగ్యులర్గా చేసే వీడియోస్లో చాలా సందర్భాల్లో మంచి కాలేజీలకు టైర్ 1 కాలేజీలకు వెళ్ళమని చెప్తున్నాం. మనం టైర్ 1 కాలేజెస్ అంటే మంచి కాలేజెస్. చాలామంది పిల్లలు పేరెంట్స్ కానీ కింద కామెంట్స్ చూస్తే పలానా కాలేజీ మంచిదా, పలానా కాలేజీ టైర్ 1, పలానా కాలేజీ టైర్ 2 అని చెప్పి అడుగుతున్నారు. చాలా వరకు కాలేజెస్లో మాట్లాడేటప్పుడు కొన్ని మంచి మంచి కాలేజీలు కాకపోతే చెప్పేస్తున్నాం, మంచి కాలేజీ పేర్లు కూడా చెప్తాం. బట్ అన్నీ చెప్పడం కుదరదు కాబట్టి, పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇటు భారతదేశంలో అయినా సరే, ఇండియాలో అయినా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే కాలేజెస్ని టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇట్లా టైర్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తారంటే మనకు కూడా అంతే కదండి. ఇప్పుడు మీరు బట్టల షాప్కి వెళ్ళారు, ఇక్కడ ఒక రకమైన బట్టలు కాస్ట్ ఇది 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 స్టూడెంట్స్, మంచి స్టూడెంట్స్ టైర్ 1 స్టూడెంట్స్, టైర్ 2, టైర్ 3 ఈవెన్ జేఈ కోచింగ్లో కానీ ఇది కానీ వస్తువులు కొనాలన్నా, ఫుడ్ తినాలన్నా బెటర్ క్వాలిటీ, మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ, బియ్యం కొనాలన్నా కూడా చెప్తాడు సార్ ఇది టైర్ 1 క్వాలిటీ సార్, బెస్ట్ క్వాలిటీ సార్ ఇది. మీరు స్వీట్ కొనాలన్నా చెప్తాడు, అంతే కదా. అలా ప్రతి చోట కూడా క్వాలిటీ అనేది ఉంది. మనం కూడా క్వాలిటీ కావాలనే కొనుక్కుంటాం వెళ్ళి. ఏ బీవైనా ఒకటే కదా అని కొనుక్కోవట్లేదు కదా కిందవే, ఏ బట్టలైనా ఒకటే కదా అని చెప్పేసి 100 రూపాయలు పెట్టి కోటిలకు కొనుక్కోవట్లేదు కదా. అలా ప్రతి దాంట్లో టైర్ సిస్టమ్ ఉంటుంది. టైర్ 3 టైర్ 1 ఒకటి అవ్వదు, ఎక్కడ అవ్వదు, ఫుడ్లోనే అవ్వదు, ఇంకోటి అవ్వదు. ఇది ఏ కాలేజీ మంచిదా కాదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలా వరకు చెప్తున్నాను కానీ బట్ అందరికీ చెప్పలేం కాబట్టి మీకు మీరే చెక్ చేసుకునే మార్గాన్ని ఇస్తున్నాను నేను. అసలు ఎవరిని అడగక్కర్లేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా డివైడ్ చేస్తూ ఉంటారు టైర్ 1, టైర్ 2, టైర్ 3ని. మేబీ దీనికి ఫిక్స్డ్ రూల్ ఏం లేదు ఎక్కడ కూడా, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి డివైడ్ చేసుకుంటారు. జనరల్గా ఒక కాలేజీని ఇది మంచి కాలేజీయా, టైర్ 1 కాలేజీయా కాదా, టైర్ 2 కాలేజీయా లేకపోతే ఏంటి అన్నది తెలుసుకోవాలనుకున్నట్లయితే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఏవేవి ఉంటాయన్నది తెలుసుకుంటే ఆ పారామీటర్ అక్కడ ఉందా లేదా టిక్ పెట్టుకోవచ్చు, అంతే కదా. ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోతే తెలిసిపోద్ది మనకే. అలా పారామీటర్స్లో చూసుకున్నట్లయితే ఒకటి, ఏ పర్టికులర్ కాలేజీ అయినా సరే మనం దాన్ని డివైడ్ చేయాలి, డివిజన్ చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మాస్టర్లో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ క్వాలిఫికేషన్ డాక్టరేట్స్ పిహెచ్డీ చేసుంటే పిహెచ్డీ ఎక్కడ చదివారు ఎక్కడ అన్నది అండర్లైన్ చేసుకోవాలండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చదివారు అంటే ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంటి, ఫ్యాకల్టీలు ఎక్కడ డాక్టరేట్ చేశారు, ఆర్ ఎంఎస్ కానీ పీజీ కానీ డాక్టరేట్ కానీ చేశారు, పోస్ట్ డాక్టరేట్ ఉంటే పోస్ట్ డాక్టరేట్ ఎక్కడ చదివారు, అదొక పారామీటర్. రెండోది, ఆ పర్టికులర్ క్యాంపస్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఆ కాలేజీలో జరుగుతున్నాయి. ఫండింగ్ ప్రాజెక్ట్స్, నాన్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని. అంటే గవర్నమెంట్ ఏమైనా ఫండింగ్ ఇచ్చిందా, ఎవరైనా ఇండస్ట్రీ వాడు ఇన్ఫోసిస్ వాడు వచ్చి ఫండ్ ఇచ్చాడా, టీసీఎస్ వాడు ఇచ్చాడా, ఫండ్ ఇస్తే ప్రాజెక్ట్ చేస్తారు. దట్ ఇస్ కాల్డ్ లైవ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత డబ్బు ఆ కాలేజీకి ఇచ్చారు అంటే వాళ్ళ మీద నమ్మకంతో కదా ఇచ్చినట్టు. కాలేజీ వాడికి డబ్బులు ఇచ్చారంటే అర్థమేంటి, ఒక కంపెనీ వాడు బాగా చేస్తాడని నమ్మి. ఒకటి, ఫ్యాకల్టీకి వీళ్ళకి రీసెర్చ్ చేసినప్పుడు ఆ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి ఫ్యాకల్టీకి, ఆ పబ్లికేషన్ ఎన్ని ఉన్నాయి దాంతో పాటుగా దాని యొక్క పబ్లికేషన్స్ యొక్క సైటేషన్స్ అంటారండి. అంటే వీళ్ళు ఎవరైనా పేపర్ రాసినప్పుడు ఏదైనా రీసెర్చ్ చేసినప్పుడు సైటేషన్స్ అంటారు. సైటేషన్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. ఎంతమంది రీసెర్చ్ చేస్తున్నారు, ఎలాంటి మ్యాగజైన్స్లో పబ్లిష్ చేస్తున్నారు, ఆ పబ్లిష్ చేసిన పేపర్కి వచ్చే సైటేషన్స్ ఏంటి, ఇది ఒక పారామీటర్. అలాగే
వరల్డ్ టాప్ రీసెర్చర్స్ టాప్ 1% అని ఉంటుంది ఒకటి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రీసెర్చ్ చేసే వాళ్ళందరికీ కూడా టాప్ 1%లో ఉన్నారు, టాప్ 2%లో ఎంతమంది ఉన్నారు, టాప్ 3%లో ఎంతమంది ఉన్నారు అని ఉంటుందండి. ఇప్పుడు ఐఐటి గౌహతి టాప్ 1%లో ఎంతమంది ఉన్నారు, సో త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, లేకపోతే త్రిబుల్ ఐటీ బెంగళూరు ఎంతమంది ఉన్నారు లెక్క ఉంటుందండి. ఎంతమంది ఉన్నారో లెక్క ఉంటుందండి. వరల్డ్ టాప్ సైంటిస్టులు అని చెప్పేసి రీసెర్చర్స్ అని కొట్టినట్లయితే ఆ కాలేజీలో ఎంతమంది ఉన్నారు. ఆ పర్టికులర్ కాలేజీలో కాంపిటీషన్స్ అంటారు వీటిని. గూగుల్ సమ్మర్ కోడింగ్ కానీ, ఐసీపీసీ అని కోడింగ్ కాంపిటీషన్స్ అంటారండి. ఒలింపియాడ్స్ ఇంజనీరింగ్ లెవెల్లో కూడా ఏదైనా ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, కంటెస్ట్లు కానీ, ఫెస్ట్లు కానీ ఎలా ఉన్నాయి. దాంట్లో ఈ కాలేజీ వాళ్ళు ఎంతమంది ప్రైజ్ కొట్టారు కాంపిటీషన్స్లో. అలాగే ఫ్యాకల్టీకి కూడా కాంపిటీషన్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ ర్యాంకింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు అని ఫ్యాకల్టీస్ కూడా ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎంతమంది ఫ్యాకల్టీలకి ఎలాంటి అవార్డ్స్ వచ్చినాయి, అటు రీసెర్చ్ పరంగా కానీ, ఇండస్ట్రీ పరంగా కానీ, టీచింగ్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చినాయి. అలాగే ఈ పర్టికులర్ కాలేజీలో ఎక్స్చేంజ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వేరే కాలేజీకి చదవచ్చు, వేరే ఫారెన్ కానీ లేదా ఫారెన్ వాళ్ళు ఎక్కడ రావాలి. స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ కూడా ఎక్స్చేంజ్ అవ్వచ్చు. స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉండాలి, ఫ్యాకల్టీ కూడా ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉండాలి. ఎంతమంది వెళ్తున్నారు సంవత్సరానికి స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఎంతమంది వెళ్తున్నారు, స్టూడెంట్స్ ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఎంత ఉంది. ఓవరాల్గా కాలేజీకి ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంది, ఇట్స్ కాల్డ్ ఫండింగ్. ఎండోర్మెంట్ ఫండ్ అంటారు దాన్ని. అంటే ఎంత డబ్బు ఆ కాలేజీ ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. ఏదో ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ 30,000-40,000 తీసుకుని చెత్తాచెదారం ఫ్యాకల్టీని పెట్టి చదివించి ఇవన్నీ కూడా వాటికి ఏముంటుంది ఫండింగ్ ఖర్చు పెడతాకి. ఇచ్చేదే స్టూడెంట్ 40,000-50,000 ఉంటుంది. అది కాదు. ఎండోర్మెంట్ ఫండ్ ఎంత ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్ ఖర్చు పెట్టినా, ప్రైవేట్ ఖర్చు పెట్టినా, ఏ కాలేజీ ఖర్చు పెట్టినా. మీరు చదివి ఆ కాలేజీలో కోర్సు లోడ్ ఎంత కఠినంగా ఉంది. కోర్సు ఇట్స్ కాల్డ్ కోర్స్ లోడ్. క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి కోర్స్ లోడ్ అని, ఎంత టఫ్గా ఉంది కోర్స్ కరికులం, ఎలాంటి అసైన్మెంట్స్ ఇస్తున్నారు, ఎలాంటి క్విజెస్ ఇస్తున్నారు, వీక్లీ అసైన్మెంట్స్ ఇస్తున్నారా, క్విజ్ పెడుతున్నారా, టఫ్గా ఉందా లేదా. అలాగే మీరు రాసేటప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ, అసైన్మెంట్స్ రాసినప్పుడు కానీ, క్విజ్ సబ్మిట్ చేసినప్పుడు కానీ, ప్రజెంటేషన్ సబ్మిట్ చేసినప్పుడు కానీ, ఏ ఇద్దరిది కలిసిన ప్లగ్రజం చెక్ అంటారు. ఏ ఇద్దరిది కలిసిన డెబార్ చేసేస్తారు. డెబార్ చేసేయాలి. అలా డెబార్ చేసి మెకానిజం ఉందా లేదా అక్కడ. అంతే తప్ప డబ్బులు పెట్టి ప్రాజెక్టులు కొనుక్కుని పెట్టి సిస్టమ్ ఉంటుంది. మరి సిబిఐటి కాలేజీలో ప్రాజెక్ట్ డబ్బులు పెట్టి కొనుక్కుని ఇస్తున్నారు అనుకోండి, అది టైర్ 1 ఎలా అవుతుంది. అవుతుంది కదా. దాని టైర్ 1 కింద అడుగుతాడు బుర్ర తక్కువ జనాలు. అది కాదు మీరు చెప్తున్నాం కాదని చెప్పినా కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఈగో సాటిస్ఫైడ్ చేయడం, ఎందుకంటే అందులో సీట్ వచ్చి ఉంటుంది ఆ పిల్లడికి పిల్లకు. అకాడమిక్ గ్రేడింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది. 10 out of 10 ఎంతమందికి వస్తున్నాయి, 9 above ఎంతమందికి వస్తున్నాయి, 9.5 above వస్తుంది, ఎంత టఫ్గా ఉంది, దాని కన్వర్షన్ స్కేల్ ఎలా ఉంది. ఈ కాలేజీలో చదివిన తర్వాత అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి. అవుట్కమ్స్ అంటే ఏంటి, కాలేజీలో ఎంతమంది చదువుతున్నారు, వాళ్ళకి ఎలాంటి జాబ్స్, ఎలాంటి ప్లేస్మెంట్స్, ఎంతమంది టాప్ యూనివర్సిటీస్కి ఎంఎస్కి వెళ్ళారు, ఎంతమందికి గేట్ ర్యాంక్స్ వచ్చినాయి, ఎంతమంది క్యాట్ ర్యాంక్ వచ్చి ఐఐఎమ్స్కి వెళ్ళారు, ఎంతమందికి పెద్ద పెద్ద కంపెనీలో అవకాశాలు వచ్చినాయి, ఎంతమంది పిహెచ్డీ చేయగలిగారు, ఎంతమంది కంపెనీస్ పెట్టగలిగారు, ఎంతమంది కంపెనీస్ పెట్టగలిగారు బయటకు వెళ్ళి. అదొక లెక్కన. అది కూడా కాలేజీకి సంబంధించిందే కదా, మరి ఆ కాలేజీ బట్టే వస్తుంది కదా అది. అలాగే ఆ చదివిన కాలేజీలో ఎన్ని ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంది వాళ్ళకి. టైఅప్ అయిన ఇండస్ట్రీస్ అంటే సమ్మర్లో పంపించడానికి ఇండస్ట్రీస్ టైప్ ఉందా, ఎన్ని ఇండస్ట్రీస్ టైప్ ఉంది, ఎంతమందిని పంపిస్తున్నారు, పెయిడ్ ఇంటర్న్షిప్పా నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్పా. అంతే కదా, ఇంటర్న్షిప్ వెళ్తే డబ్బులు ఇవ్వాలి కదా మనకే. ఉన్నాయి. ఎంతమందిని పంపిస్తున్నారు లేదు. ఎంతమంది స్టూడెంట్స్ సమ్మర్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయగలుగుతున్నారు. క్లాసులో 100 మంది ఉన్నారు, ఎంతమంది వెళ్ళారు, యూఎస్ వెళ్ళారా, యూకే వెళ్ళారా, యూరోప్ వెళ్ళారా, లేదా ఇండియాలోనే వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు, ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు, ఎంతమంది నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నారు. మరి అది కూడా ఇంపార్టెంటే కదా. ఇంటర్నేషనల్ రిప్యుటేషన్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారో వాళ్ళ రికమెండేషన్ లెటర్స్కి ఎంత వెయిటేజ్ ఉంది. ఒక కాలేజీలో ఇంటర్నేషనల్ రిప్యుటేషన్ ఉన్న ఫ్యాకల్టీ ఉండాలి, వాడు మంచి రీసెర్చ్ చేయాలి, వాడు రికమెండేషన్ లెటర్కి వాల్యూ ఉండాలి. ఎంతమంది ఉన్నారు ఆ కాలేజీలో, అది కూడా ఇంపార్టెంటే కదా. అలాగే ప్లేస్మెంట్స్కి ఫైనల్ ఇయర్లో వచ్చినట్టుగానే
థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఇంటర్న్షిప్స్ కంపెనీస్ వస్తాయి కొన్ని కాలేజీలకి. వాళ్ళకి కెరీర్ ఫెయిర్స్ అంటారు వాటిని. ఎంతమంది స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కూడా కదా, ఫస్ట్ ఇయర్ సమ్మర్ కానీ సెకండ్ ఇయర్ సమ్మర్ కానీ, అట్లీస్ట్ సెకండ్ సమ్మర్లో ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు ఇంటర్న్షిప్స్కి త్రూ కాలేజ్? అంటే ఇండివిజువల్గా అప్లై చేసిన వెళ్తారు, అది వేరే విషయం. త్రూ కాలేజ్ ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? ఆ సపోర్టింగ్ మెకానిజం ఉందా కాలేజీకి? అది కూడా ఇంపార్టెంటే కదా. ప్లస్ ఎన్ని ఈవెంట్స్ ఈ కాలేజీ కండక్ట్ చేయగలుగుతుంది, అట్రాక్ట్ చేయగలుగుతుంది మిగతా కాలేజీని, ఫెస్ట్లు కానీ లేకపోతే ఇంకోటి కండక్ట్ చేసి, టెక్ ఫెస్ట్ కానీ ఇంకో ఫెస్ట్ కానీ స్పోర్ట్స్ ఫెస్ట్ కండక్ట్ చేయగలుగుతుంది, ఎంటర్టైన్ చేయగలుగుతుంది, అకామిడేట్ చేయగలుగుతుంది. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎంత ఉంది అంటే ఏంటి, ఎంతమంది పిల్లలకి ఎంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో విఐటి చెన్నై క్యాంపస్ తీసుకున్నారు, ఎలక్ట్రానిక్స్ 1500 మంది తీసుకుంటారు సంవత్సరానికి, 1500 మంది సంవత్సరానికి, 4 ఏళ్ళు కలిపి ఎంత 6000 మంది. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అంటే 10 ఉండాలి జనరల్గా, 10 12 13. కొన్ని కాలేజీలు అయితే 1:3-4 కూడా ఉంటాయి. సరే 1:10 15. సరే 6000 మంది ఉన్నారు యూజీ, పీజీ కలిపి మొత్తం కలిపి ఒక 2000 వేసుకోండి, మొత్తం కలిపి 8000 మంది ఉన్నారు ఓన్లీ ఎలక్ట్రానిక్సే. 8000 10 వేస్తే ఎంత, 800 మంది ఉన్నారు కదా ఫ్యాకల్టీ, ఉండరు. 1:20 వేయండి, 400 ఉండాలి కదా, ఉండరు. 1:30 వేయండి, ఉండరు. అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎంత అంటే ఎంతమంది పిల్లలకి ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు అనేది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, పేపర్ మీద చూపిస్తారు వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారని, మెడికల్ అయినా ఇంకోటైనా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కానీ కాలేజెస్ వచ్చేసరికి ఉండరు, అంతమంది ఉండరు. ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎంతమంది ఉన్నారన్నది లెక్కే, టైర్ 1 టైర్ 2 అని చెప్పడానికి. అంటే ఇటు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ప్లస్ ఎలాంటి స్టూడెంట్స్ని కాలేజ్ అట్రాక్ట్ చేస్తుంది టైర్ 1 టైర్ 2 చెప్పాలంటే. అంటే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటుందా, ఆ ఎగ్జామ్ ఎంతమంది రాశారు మీరు అనొచ్చు, సార్ నేను అమృత కూడా ఎగ్జామ్ రాసేయలేను కదా అంటారు. కాదు, ఎగ్జామ్ ఎంతమంది రాస్తే ఎంతమంది వెళ్తున్నారు, ఎలాంటి ఎగ్జామ్ ఏంటి, వాట్ ఇస్ వాట్. 2000 మంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని తీసుకుని 4000 ర్యాంక్ వచ్చింది, ఎక్కడ ర్యాంక్ వచ్చిందంటే ఎట్లాగా? అంటే తీసుకోవడం 2000 300 మంది తీసుకుంటాడు. అంటే ఎంతమంది ఎగ్జామ్ రాస్తే నువ్వు ఎంతమందిలో సెలెక్ట్ అయ్యో, టాప్ 1%, టాప్ 2%, టాప్ 3% తీసుకుంటుంది. అది ఏంటి 100కి 50 మార్కులు వచ్చి 50% ఉన్నా కూడా సీట్ ఇచ్చేస్తే అది మెరిట్ కాదు కదా. అంటే ఎలాంటి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తుందా కాలేజీ, వాళ్ళు రాసే ఎగ్జామ్స్ ఏంటి, ఆ ఎగ్జామ్లో ఎంత పర్సెంటేజ్, టాప్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇది రిక్రూట్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్కమింగ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ రేట్ అంటారు దాన్ని. యాక్సెప్టెన్స్ రేట్ ఎంత యాక్సెప్ట్ చేయగలుగుతుంది, ఎవడ పడితే వాడికి ఫోన్ చేస్తే సీట్ ఇచ్చేసి వాళ్ళు ఆ పారామీటర్ ఉండదు. ఎవడో అడుగుతున్నాడు, సరే ఏదో మార్వాడి యూనివర్సిటీ ఉంది రాజస్థాన్లో టైర్ 1, అదే చెన్నైలో కాలేజ్ ఉంది టైర్ 1 అని అడుగుతారు. నాకు అర్థం కాదు, అది టైర్ 1 ఏంటిది? అది ఎవడో ఏజెంట్ వచ్చాడు నీకు సీట్ ఇచ్చాడు, పోయావు నువ్వు, ఏం మెరిట్ ఉందని వెళ్ళావు నువ్వు. అంటే ఇన్కమింగ్ స్టూడెంట్స్ కూడా స్ట్రెంగ్త్ ఉండాలి, అంతే కదా. కొన్ని కాలేజీకి వెళ్ళాలనుకోండి, యూఎస్ అయినా ఎక్కడైనా యూకే అయినా ఇంకోటైనా, ఎవడ పడితే లోపలికి ఎందుకు రానిస్తారా? ఎగ్జామ్ రాసి వెళ్ళాలి నువ్వు, మెరిట్తో వెళ్ళాలి, అంతేనా, మార్కులు తెచ్చుకుని. అందువల్ల ఇలాంటి పారామీటర్స్ ఆల్మోస్ట్ ఒక 30-40 ఉంటాయండి. ఇంచుమించుగా మీకు 25 చెప్పుంటాను రఫ్గా నేను ఇప్పుడు. అన్నీ చూడాలి. అంటే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తుంది కాలేజీ, స్టూడెంట్స్ ఎలాంటి ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అవుతున్నారు, అది లైవ్ ప్రాజెక్టా లేదా థియరిటికల్ ప్రాజెక్టా, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్ ఫెసిలిటీస్ ఏంటి, సివిల్ ఇంజనీరింగ్లో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఆ ల్యాబ్స్లో ఎవరు ఇన్ఛార్జ్, ఎలాంటి ప్రాక్టికల్స్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, లైవ్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి. వాళ్ళకి ఓన్లీ బుక్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మరి ఉండాలి కదండి. అది బెస్ట్. ఇది కాకుండా గెస్ట్ లెక్చరర్స్ ఎంతమంది వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, గెస్ట్ లెక్చరర్స్ ఎవరు చెప్తున్నాడు, వీక్కి వస్తున్నాడా, మంత్లీ వస్తున్నాడా, 2 నెలలకు వస్తున్నాడా, ఆ వచ్చేవాడి యొక్క కెపాసిటీ ఏంటి, ఏ కంపెనీ సీఈఓ వస్తున్నాడు, ఏ టాప్ పీపుల్ వస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్ కదా. గెస్ట్ ఎవడు వచ్చాడంటే చిన్న కాలేజీకి ఆడ ఎందుకు వస్తాడు, పెద్ద గెస్ట్ ఎందుకు వస్తాడు, ఎలాంటి గెస్టులు తీసుకొస్తున్నారు వాళ్ళు. ఎవడో మోటివేషన్ స్పీకర్స్కి 50,000 25,000 ఇచ్చి ఎవడో చెత్త చెదారాన్ని పట్టుకొచ్చి పెడుతున్నారా, లేదా నిజంగా మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు కానీ లేదా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఎంతమందిని పెడుతున్నారు గెస్ట్, ఎలాంటి గెస్ట్ వస్తున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద వస్తారు టైర్ 1 కాలేజీలు అంటే, ఎన్విడియా సీఈఓ అనుకోండి, గూగుల్ సీఈఓ, వీళ్ళందరూ పెద్ద పెద్ద కాలేజీలో ఓన్లీ టైర్ 1 కాలేజీలో యూఎస్లో వెళ్తారు, అంతే టైర్ 2 కాలేజీకి వెళ్ళరాళ్ళు. అలాగే ఇండియాలో కూడా అంతే. సో ఎట్లాంటి వ్యక్తులు వస్తున్నారు, ఎన్నిసార్లు వచ్చారు, ఏదో ఒకసారి వస్తే కాదు కదా. గెస్ట్ లెక్చరర్స్ ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ డెలివరీ ఫండింగ్ ఎవరు చేస్తున్నాడు. అలాగే పాత స్టూడెంట్స్ అసోసియేషన్ ఆల్మనీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కాలేజ్ అది, దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంత, దానికి ఉన్న స్టామినా ఎంత, దానికి ఉన్న కార్పస్ ఫండ్ ఎంత, వాళ్ళ సపోర్ట్ ఈ కాలేజీకి ఎంత ఉంది, ఇది కూడా ఫ్యాక్టర్ కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉంటాయి ఫ్యాక్టర్స్.
ఇందులో కనీసం సగమన్నా ఉంటే టైర్ 1 వేసుకోండి పోనీ మీరు. 2, 3 కూడా లేకుండా టైర్ 1 అని అడుగుతారు కింద కామెంట్ పెట్టి. ఎట్లా చెప్తారండి నేను? అన్నీ ఉండాలి నేను అన్నట్లా, ఓ సగమన్నా ఉండాలి కనీసం. 2, 3 కూడా లేని కాలేజీలు కూడా టైర్ 1 అనుకుంటున్నారు వీళ్ళు. ఇది ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ అప్లైస్. మన దగ్గరే కాకుండా ఎక్కడికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయి. ఇదే ఇంటర్నేషనలిజం, ఇదే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇదే ఫండింగ్, ఇదే ఆపర్చునిటీస్, ఇదే రీసెర్చ్, ఇదే ప్రాజెక్ట్స్, ఇదే గెస్ట్ లెక్చర్స్, ఇదే అకాడమిక్ విగరస్నెస్, ఇదే జీపీఏ సిస్టమ్, ఇదే ప్రాజెక్ట్స్, ఇదే రీసెర్చ్, ఫ్యాకల్టీ ర్యాంకింగ్, స్టూడెంట్ ర్యాంకింగ్, ఇన్కమింగ్ యాక్సెప్టెన్స్ రేటు, అవుట్కమ్స్, అవుట్ గోయింగ్ అయిన ఎలా ఉన్నారో, ఆలమనిస్ ఎలా ఉన్నారో, ఫండ్ ఏంటి, ఇది ఎక్కడికి వెళ్ళిన ఇవే. ఇది ఏమీ లేకుండా సార్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి టైర్ 1 కదా అని అడుగుతారేంటి? ఇందులో ఒకటన్నా ఉందా? అందులోనూ టైర్ 1 డిఫైన్ చేసుకుని మీరే చేసుకోండి. డిఫైన్ సగం పెట్టండి ఇందులో, పని ఎక్కువ వద్దు, సగమే పోనీ 25% పెట్టుకోండి. కర్మకి 2, 3 అన్న పెట్టుకోండి కనీసం. ఓ 25% ఉంటే టైర్ 2, కనీసం 1, 2 అన్న ఉంటే టైర్ 3, ఇంకా టైర్ 6 చెప్పలేదు నేను. టైర్ 4, టైర్ 5, టైర్ 6 కూడా ఉంటాయి. అందువల్ల కాలేజీ క్వాలిటీ అనేది ఒక ఫ్యాక్టర్ బట్టి డిపెండ్ అయ్యి ఉండదు. ఇవన్నీ ఫ్యాక్టర్సే కదా. దీంట్లో ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచి కాలేజ్ అండి. సో దాంట్లో ఉన్న మనకి ప్రతిదీ మనం ఏ ఒక కాలేజ్ని చూసుకున్నప్పుడు అది టైర్ 1, టైర్ 2, టైర్ 3 తీసుకోవాలంటే ఇన్ని ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. అంతే కదా, అన్ని ఆస్పెక్ట్స్ చూసే కదండి అన్ని పెద్ద కాలేజ్, గొప్ప కాలేజీలేనే. ఇప్పుడు మీరు వెళ్ళారు ఏదో ఆక్స్ఫర్డ్కి వెళ్ళారు, ఇంపీరియల్కి వెళ్ళారు, లేకపోతే యూసీఎల్కి వెళ్ళారు, లేదా ఏదో ఇంకో కాలేజీకి వెళ్ళారు. అన్ని టైర్ 1 కాలేజీలు ఎందుకని? ఇవన్నీ ఉంటాయి అందులో, సగం పైన ఉంటాయి. ఇండియాలో కూడా అంతే, ఇందులో సగం ఉంటాయి. కొన్ని ఇండియాలో మనం చెప్పుకునే కాలేజీలు ఏదైనా నలసారి చెప్పుకున్నా, లేకపోతే ఏదైనా కొన్ని ఐఐటీలు చెప్పుకున్నా, లేకపోతే కొన్ని మెడికల్ కాలేజీలు చెప్పుకున్నా ఉంటాయి. ఇవన్నీ సగమన్నా ఉంటాయి కనీసం అంటే. లేదా ఈవెన్ బయట కంట్రీస్లో కూడా అంతే, యూఎస్లో కూడా తీసుకున్న అంతే. మొత్తం ఫుల్ ఉన్న కాలేజీలు చూడాలంటే ఆల్మోస్ట్ మీకు 90% సాటిస్ఫై అయ్యే కాలేజీలు ఎంఐటీలు, కార్టెక్లో, లేదా ఐవీ లీగ్స్ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ 90% సాటిస్ఫై అయిపోతాయి. సో అందువల్ల ఏంటంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది మన ఇండివిజువల్గా ఎవరి కార్డు డిసైడ్ చేసుకోవాల్సింది తప్ప దీనికి గవర్నమెంటో లేకపోతే ఏమో వేరే కంట్రీ డివైడ్ చేసి ఎక్కడ చెప్పలేదు. బట్ ఇన్ జనరల్గా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది ఏంటంటే ఉన్న పారామీటర్స్ బట్టి దానికి ఒక ఫ్యాక్టర్, దీనికి ఇది అని మనం వేసుకుని దాన్ని బట్టి మనం బేరేజ్ వేసుకోవాలి తప్ప స్టేట్ ఎంసెట్ కాలేజీలో లేకపోతే డీమ్డ్ కాలేజీల్లో లేకపోతే ఏ ర్యాంకు లేనుడికి ఎవరికి పడితే అడిగి సీట్లు ఇస్తాను, డబ్బులు కడితే సీట్లు ఇస్తాను, లేకపోతే ఎవడో 4 ఏజెంట్లు పెట్టుకుని సీట్లు ఇచ్చిన కాలేజీలో అవన్నీ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కూడా కదా, ఇంకా చెత్తది. ఇది ఏమో లిస్ట్ నేను చెప్పాను కదా, వీడియో చూసిన దగ్గర రాసుకోండి, కాలేజీకి వెళ్ళండి, అడగండి ఇందులో ఏమన్నా టికెట్ పెట్టుకోండి, మీరే టికెట్ పెట్టుకోండి. దీన్ని నేను చెప్పేది ఏంటి, సతీష్ అన్న ఇప్పుడు నా నోటితో ఇది మంచిది కాదని చెప్పించినందుకు ఇప్పటికే సత్యనారాయణ ఫోన్లు వచ్చి నేను అదేంటి సార్ మా కాలేజీని తిడుతున్నారని చక్కగా చూసుకోండి. ఇప్పుడు మీరు విజ్ఞానికి వెళ్ళారు, లేదా కేఎల్యూకి వెళ్ళారు, లేదా గీతంకి వెళ్ళారు, లేకపోతే ఇంకో దానికి ఏదో వెళ్ళారు, వెళ్ళి టిక్లు పెట్టుకోండి, కాగితం మీద రాసుకుని నీట్గా వీడియోలో చెప్పాను కదా. ఏమన్నా ఒక్కొక్కటి టిక్లు పెట్టుకుంటారంటే ప్రతిదీ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో దగ్గర నుంచి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి, వాళ్ళ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి, ఎక్కడ చదివారి దగ్గర నుంచి నేను చెప్పిన అన్నీ రాసుకుంటారండి. టిక్లు పెట్టండి, సగం వచ్చినాయి చెప్పండి, 25% వచ్చినాయా, 10% వచ్చినాయా, 80% వచ్చినాయా, లేదా ఒకటే వచ్చిందా, లేదా 0 వచ్చిందో చెప్పండి. ఇంక 0 అంటే ఆల్మోస్ట్ ఇంకా టైర్ 6 అనుకోండి, ఏదో 1, 2, 0 ఉంటే ఇంకా టైర్ 6 అది. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు కదా, నేను చెప్పేది ఏముంది అంటాను నేను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను, సరే ఈ కాలేజీ టైర్ 1, టైర్ 2 అది. సో దీన్ని బట్టే ఎవరి విజ్ఞత కాళ్ళకే వదిలేస్తున్నాను నేను. సో ఇప్పటికే నేనే డివైడ్ చేసి మరి నాకు ఇప్పటికే బ్యాడ్ నేమ్ వచ్చిన అందరిని ప్రతి ఒక్కరితో నాకు ఇబ్బంది అవుతుంది, సార్ ఇది కాలేజ్, ఆ కాలేజ్, ఈ కాలేజ్ అని చెప్తున్నారు. సో జనరల్గా ఏంటంటే ఓవరాల్గా నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను ఈ పారామీటర్స్ మీకు చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకుని చక్కగా ఏ కాలేజీ మంచిదని మీకు మీరే డిసైడ్ చేసుకుని చక్కగా మీరే ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారుగా మన టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ గురించి మన డాక్టర్ గారు చాలా బాగా వివరించారు. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకుని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.